హాయ్ గైస్! ఖుషీనైతే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే టైంలో చాలా డల్‌గా అయిపోయింది ఖుషి అయితే. మాకు చాలా బాధేసింది. వచ్చే దారిలో అయితే ఫిష్‌లున్నాయి. ఇవి చూస్తే ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి వాళ్ళ డ్యాడీ అయితే కొనేశారు. ఖుషి అయితే చిన్ని చేపలు అని చెప్పేసి సైగ చేసి చెప్తుంది. ఇంకా ఖుషి తల్లికైతే స్నానం చేపించి టిఫిన్ పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవని చెప్పేసి నైట్ 8కి మార్కెట్‌కి వెళ్లారు. క్లోజింగ్ టైమ్ అవ్వడం వల్ల 15 తోటకూర కట్టలు, 5 కొత్తిమీర కట్టలు 30 రూపీస్‌కే ఇచ్చారంట. ప్రెజెంట్ ఖుషి అయితే పడుకుంది. వాళ్ళ డ్యాడీ వచ్చేసి వెజిటబుల్స్ అన్నీ సర్దేస్తున్నారు తనకొచ్చినట్టుగా. ఎందుకంటే ఖుషి మధ్యలో లెగిసి ఏడుస్తుంది. అందుకని చెప్పేసి తనే సర్దేస్తానని చెప్పారు. ఇలా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పేం లేదని మా ఉద్దేశం అనమాట. ఖుషి అయితే చాలా ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతుంది. ఫీవర్ కదా! చిన్నపిల్లలు వాళ్ళకేం చెప్పుకోలేరు ఏమవుతుంది ఏంటి అనేది. ఎందుకు ఏడుస్తుందో ఏంటో తెలీదు. కానీ ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతుంది. మాకైతే ఏమీ అర్థం కాలేదు. కొంచెం సేపు పడుకుంటుంది. కొంచెం సేపు లెగిసి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో మాకేం అర్థం కావట్లేదు. ఆ నైట్ అంతా మాకైతే టెన్షన్‌గానే ఉంది. ఎందుకు ఏడుస్తుందో ఏంటో అని చెప్పి. ఇంకా వెజిటబుల్స్ అవన్నీ సర్దేసరికి మాకైతే 12 అయిపోయింది టైము. ఫైనల్‌గా తనకొచ్చినట్టు ఇలా అయితే నీట్‌గా సర్దేశారు. ఇంకా మేము తిని పడుకునేసరికి 1 అయింది. కానీ మధ్య మధ్యలో లెగుస్తూనే ఉన్నాము.